సీఎం రేవంత్ రెడ్డి రోజు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా డిసెంబర్ 7తో ఈ కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల గురించి వారితో చర్చించడమే కాకుండా ఇంకా వారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానం కోరనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇంకా మరి పలు అంశాలు కూడా ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక మంత్రి పదవులకు సంబంధించి కూడా ఇంకా మిగిలి ఉన్న మంత్రి పదవులకు సంబంధించి రాహుల్ గాంధీతో భేటీ అయ్యి వాటి గురించి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఏడాదవుతున్న సందర్భంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏఐసీసీ పెద్దలను ఆయన కలవనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల గురించి తెలపడంతో పాటు ఢిల్లీ పెద్దలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోనూ రేవంత్ భేటీ కానున్నారు. అధికారం చేపట్టి ఏడాది అవుతున్న మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు ఖాళీగానే ఉండటంతో కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించనున్నట్లు సమాచారం. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమానికి సోనియా రాహుల్ ను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇటు ఖాళీగా ఉన్న కొన్ని కార్పొరేషన్ పదవుల భర్తీతో పాటు కులగణనపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థని తెలుసుకుందాం. సిద్ధార్థ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణ పైన కూడా మాట్లాడేందుకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు ఓవరాల్ గా? నవీన్, సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి వివాహము ఈ రోజు జరగనుంది. ఆ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసుకున్న వెంటనే తిరిగి హైదరాబాద్ కి రానున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.